లక్షల ఉద్యోగాల కల్పనే మా ప్రాధాన్యం. 10 సూత్రాల్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. 30,00,000 పేద కుటుంబాలకు కలిగిన ప్రయోజనాన్ని అంచనా వేయాలి. సో, రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే స్వర్ణాంధ్ర 2047 లక్ష్య సాధన కోసం రూపొందించిన 10 సూత్రాలని 10 మిషన్లుగా నిర్దేశించుకొని అన్ని శాఖలు పనిచేయాలని, వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశించారు. పేదరికం లేని సమాజం అనే మిషన్‌లో భాగంగా ప్రతి కుటుంబానికి సాధికారత, వ్యక్తులకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఉండాలని స్పష్టం చేశారు. ఆయన సచివాలయంలో స్వర్ణాంధ్ర లక్ష్యాలు, 10 సూత్రాల అమలుపై అధికారులతో చర్చించారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్‌లో భాగంగా పౌరులకు వేగంగా, మెరుగైన సేవలు అందించాలని, ప్రతి ప్రభుత్వ శాఖ సూచికలు సిద్ధం చేసుకోవాలని, వాటి అమలును విజన్ యూనిట్ల ద్వారా పర్యవేక్షించాలని, జనాభా నిర్వహణకు విధానం రూపొందించాలని, సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో 30,00,000 పేద కుటుంబాలకు ఎంత ప్రయోజనం కలిగిందో అంచనా వేయాలి. నైపుణ్యాలు, ఉద్యోగ కల్పనకు అత్యంత ప్రాధాన్యాంశంగా తీసుకోవాలి. 20,00,000 ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలి. నైపుణ్యం పోర్టల్ ద్వారా వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో ఉంచాలని చెప్పేసి చంద్రబాబు తెలియజేశారు. ఇక నీటి వినియోగంలో వివాదాలకు తావుండకుండా చేయాలని చెప్పడం అయితే జరిగిందనమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే ఆర్గానిక్ కూరగాయల సాగు రాష్ట్రంలో అన్ని రెసిడెన్షియల్ వసతి గృహాల్లో ఆర్గానిక్ కూరగాయల సాగుకు ఆలోచన చేస్తున్నామని చెప్పారు. సాంకేతికత ఉపయోగించి సాగు వ్యయం తగ్గేలా చూడాలి. డిమాండ్ ఆధారిత పంటల ఉత్పత్తి, కోల్డ్ చైన్, ఫుడ్ ప్రాసెసింగ్ తదితర అంశాలపై దృష్టి పెట్టి రైతులకు ప్రయోజనం కలిగించాలి. రైతు ఆత్మహత్యల నివారణకు కార్యాచరణ చేపట్టాలి. సో, మొత్తంగా పేదలకు సంబంధించి ఆర్థిక సాయం చేస్తూనే ఇటువంటివన్నీ కూడా చేసినట్లయితే సమాజం అంతా కూడా మొత్తంగా ఆ పేదరికం లేని సమాజం అయితే సాధ్యమవుతుందని చెప్పారన్నమాట. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.